ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఇది మనకు అవసరం లేదు మేడం. ఎందుకు? ఈ ఇంప్రూవ్మెంట్స్ కంటే మనం అడ్వాన్స్డ్ గానే ప్లాన్ చేస్తున్నాం. అవును మేడం, సింధు చెప్పింది 100% కరెక్టే. సింధు మన ప్రాజెక్ట్ ని గానీ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ ని గానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తోంది. వర్క్ పర్ఫెక్షన్ విషయంలో సింధు ఫస్ట్ ఉంటుంది మేడం. ఏంటి యష్, ఎప్పుడు సింధు ఏం చెప్పినా అపోజ్ చేసేవాడివి, ఇప్పుడేంటి సింధుని ఇంత సపోర్ట్ చేస్తున్నావు? వాట్ హ్యాపెండ్? అదేం లేదు మేడం, సింధు కరెక్ట్ గా చేస్తే నేనెందుకు అడ్డుపడతాను? ఇన్ఫాక్ట్ సింధు ఏం ప్లాన్ చేసినా చాలా బాగుంటుంది, ఎంతో కమిట్మెంట్ తో చేస్తుంది. సింధుతో కలిసి నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం మేడం. ఏమైంది వాళ్ళ యష్కి? ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి కొత్తగా? ఓకే, నాకొక వేరే మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి. యూ క్యారీ ఆన్. నమస్తే మేడం. నమస్తే చంద్ర గారు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటి మేడం అది?
మీ ఆశలు త్వరలోనే ఫలిస్తాయి. అర్థం కాలేదు మేడం. యష్ సింధులు మళ్ళీ ఒకటి కావాలనే కదా మీ ఆశ? అవును మేడం. దానికి ఇవాళే ఆఫీస్లో బీజం పడింది. యష్లో మార్పు మొదలైంది. సింధుతో చాలా క్లోజ్గా ఉండడం, ప్రతి విషయంలోనూ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. సింధు విషయంలో ఇంతకు ముందున్న నెగటివ్ సెన్స్ ఇప్పుడు యష్లో లేదు. మీరు చెప్పేది నిజమా మేడం? నా కళ్ళతో చూశానండి. ఓ, యష్ బిహేవియర్లో ఏదో కొత్త చేంజ్ చూస్తున్నాను. నా మాట నమ్మకపోతే మీరే ఆఫీస్కొచ్చి చూడండి. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఆఫీస్లో ఎలా కలిసి తిరుగుతున్నారో. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మీ వల్లే. ఉంటానండి. ఓకే అండి, మంచిది. యష్ క్యారెక్టర్ ఇంత సడన్ గా చేంజ్ అవ్వదే. ఎలా అయిందబ్బా? వీళ్ళు నిజంగానే మార్పు వచ్చిందా, లేక ఏదైనా అవసరంతో సింధుతో క్లోజ్గా ఉంటున్నాడా? ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఫుడ్ వస్తుంది అన్నావు, ఇంకా రాలేదేంటి? ఎక్కడి దాకా వచ్చిందో చూడు. అట్టగే వదినా. వదినా ఇంటి దగ్గరికి వచ్చేస్తా ఉన్నాడు. హలో మేడం, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది మేడం. ఇప్పుడు నువ్వు యాడుండవు? మీ ఇంటి బయటే ఉన్నాను మేడం. సరే సరే, నువ్వు వాడినే ఉండు, నేను వచ్చేస్తా ఉండాను. వదినా ఫుడ్ వచ్చుండది, తీసుకుని వస్తాను. కన్యాకుమారేంటి ఏదో కవర్ కొంగుచాటును దాచిపెట్టి తీసుకెళ్తుంది? ఆ కవర్లో ఏముంది? కన్యాకుమారి, ఉప్పు కారం లేని తిండి తిని నోరంతా చెప్పబడిపోయింది. మసాలా తగిలితే కాని మళ్ళీ నోటికి రుచి తెలీదు. త్వరగా వడ్డించు. అట్నే వదినా, ప్లేట్ తీసుకొస్తానుండు. త్వరగా వడ్డించు కన్యాకుమారి. త్వరగా వెయ్యి. వదినా గ్రేవీ ఏమంటావా? ఏమొద్దు. చాలా టేస్టీగా ఉంది. వదినా బాగా తిను, మొత్తం తిను.
చేత తెప్పించుకొని దొంగచాటుగా బిర్యానీ తింటున్నావా? అమ్మా, ఇదంతా మీరు రిషి కోసం ఆడే నాటకమా? చెప్తా మీ పని. కన్యాకుమారి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? వదినా, తప్పకుండా అవుతుంది. నీకు సీరియస్ గా ఉండదని మనం నాటకం ఆడుతూ ఉండం కదా. ఇదంతా నిజం అనుకుని యష్ ఎలాగైనా సరే సింధు నొప్పించి రిషిని తీసుకొస్తాడు. సింధు కూడా నీకొంట్లో బాగలేదని తెలిస్తే కాస్త మెత్తబడి రిషిని పంపిస్తుంది. నువ్వు తినొదినా. ఏంటి, యష్ రిషిని తీసుకొస్తాడని ఎదురు చూస్తున్నారా? చూడండి, బాగా చూడండి. సింధు, ఎలా ఉంది నీ ఆఫీస్? అది అక్క, రిషి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న. ఇవ్వు, వెళ్ళు. అక్క, ఇవాళ ఆఫీస్లో చిత్ర విచిత్రాలు జరిగాక. ఆహా, అలాగా? ఏం జరిగాయేంటి? యష్ ప్రవర్తన చాలా వింతగా అనిపించింది నాకు. ఏం చేశాడేంటి? నా విషయంలో చాలా విధేయత, నా ముందు చాలా వినయంగా రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉన్నాడు. నేను కూర్చోబోతుంటే సోఫా క్లీన్ చేయడం, నా క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే పర్మిషన్ అడిగి లోపలికి రావడం, తనకి డౌట్స్ ఉన్నాయని చెప్పి క్లారిఫై చేసుకోవడం, సునంద మేడం ముందు నేనేం మాట్లాడితే అది బాగుంది సూపర్ అంటూ నన్ను సపోర్ట్ చేయడం, నన్ను పొగడ్తలతో ముంచేయడం. ఏంటో ఇదంతా అక్క. ఏం చేశాడేంటి? ఎప్పుడూ నా మీద కోపంతో చిరాగ్గా ఉండే యష్ సడన్ గా నా విషయంలో ఇంత పాజిటివ్గా ఉండడమేంటో నాకేం అర్థం కావడం లేదక్క. నాకర్థమైంది సింధు. ఏమర్థమైందక్క? యష్ నిన్ను అర్థం చేసుకోవడం మొదలైంది. తనలో మార్పు స్టార్ట్ అయింది. నా విషయంలో యష్ అంత ఈజీగా మారడక్క. పరిస్థితులు ఎంతటి వాళ్ళనైనా మారుస్తాయి సింధు. ఏమో, నిజంగానే యష్ తన తప్పు తెలుసుకొని నీకు దగ్గరవ్వాలనుకుంటున్నాడేమో. తను తెంచుకున్న బంధాన్ని మళ్లీ తనే చిగురింప చెయ్యాలనుకుంటున్నాడేమో. నిజంగా యష్ మార్పుకి కారణం అదేనంటావా అక్క? అదే ఎందుకు కాకూడదు? చెప్పండి మావయ్య. సింధు, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను మావయ్య. రిషి ఎలా ఉన్నాడు? బాగా చదువుకుంటున్నాడా? బాగానే చదువుకుంటున్నాడు. నిన్ను అడగడం నా పిచ్చి, కానీ
నీ పెంపకంలో వాడు బాగానే ఉంటాడు. నీకొక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి మావయ్య అది? మీ అత్తయ్య మామూలుది కాదమ్మా. ఆ కన్యాకుమారితో కలిసి తనకి నిజంగానే ఒంట్లో బాలేనట్టు, సీరియస్గా ఉన్నట్టు నాటకం ఆడుతుందమ్మా. లేని జబ్బు ఉన్నట్టుగా నాటకం ఆడాల్సిన కర్మేంటి మావయ్య? రిషి గురించేనమ్మా. రిషి గురించా? తనకి సీరియస్గా ఉందని, రిషిని చూడాలని ఉందని, లేదంటే తను కోలుకోలేదని యష్కి చెప్పారు. పాపం వాడు కూడా అదంతా నిజమని నమ్మి సింధుతో మాట్లాడి రిషిని తీసుకొస్తాను అని మీ అత్తయ్యకి మాటిచ్చాడు. యష్ దాకా ఎందుకమ్మా, మీ అత్తయ్య మాటలకి నేనే పడిపోయాను. నువ్వు రిషిని పంపకపోతే నేనే వచ్చి నీతో మాట్లాడదామని అనుకున్నాను. అంతగా నమ్మించారమ్మా వాళ్ళిద్దరూ. మీ అత్తయ్యకు ఒంట్లో బాగాలేదని తెలిసి నువ్వు చాలిపడి రిషిని పంపిస్తావనేదే వాళ్ళ ప్లాన్ అమ్మా. ఇందాకే వాళ్ళ నాటకం అంతా నా కంటపడింది. దానికి సంబంధించిన వీడియోను కూడా నీకు పంపించానమ్మా, చూడమ్మా. ఎందుకు మావయ్య? ఎందుకు మీ ఆవిడ ఇలా చేస్తుంది? నా కొడుకుతో నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఈ దొంగ నాటకాలేంటి? నా బాధ కూడా అదేనమ్మా. మీ అత్తయ్య తన అహం పక్కన పెట్టి నీ మంచి మనసును అర్థం చేసుకొని మళ్ళీ నిన్ను కోడలుగా ఇంటికి తీసుకొస్తే పిల్లలు, మీరు, మేము అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చనేదే నా కోరికమ్మా. మీ అత్తయ్య మనసు ఎప్పుడు మారుతుందా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా. మనిషి బుద్ధిని వేరొకరు మార్చలేరు మావయ్య. దానికి కాలమే తగిన సమాధానం చెప్పాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధొస్తుంది. బాగా చెప్పావమ్మా. ఉంటాను. ఏంటి సింధు, ఏం చెప్పారు మీ మామయ్య గారు? యశ్ విషయంలో నువ్వు అనుకున్నదంతా రాంగ్ అక్క. యశ్ నాతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి కారణం నా మీద ప్రేమతో కాదు, రిషిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని నా దగ్గర అలా నటిస్తున్నాడు. చెప్పాను కదక్కా, యశ్ అంత ఈజీగా మారడు అని. యశ్ మారడు, నా తలరాత మారదు. ఇవి రెండు ఎప్పటికీ జరగని పనులు. సరే, వెళ్ళా పంచోడు. ఓకే సార్. వెళ్ళు. అభి, భోజనం టైం అయ్యుండది, వెళ్ళి చేతులు కడుక్కునండి. అభి,
ఈ రోజు మీకోసం స్పెషల్ గా నేనే వంట చేస్తుండాను. మీకు ఇష్టమైన ఐటమ్స్ కూడా నేనే చేస్తుండాను. అసలు మీరు ఏది వదిలిపెట్టకుండా తినాలే. తినేసి నా వంటలు ఎలా ఉంటాయో మీరే చెప్పండి. చాలు చాలు. ఇది ఇది పెండింగ్ బిల్ ఫైల్. భోజనం అయిన తర్వాత ఇది ఒకసారి చెక్ చేసి ఇవ్వు. అవునా సింధు, ఇటు చెక్ చేస్తాను. అభి, మీకోసం ఎంతో ప్రేమగా శ్రద్ధతో ఉండుండాను తెలుసా. సింధుని ఇంప్రెస్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. సింధు, ఏంటి? నువ్వు కూడా కూర్చో, భోంచేద్దాం. అమ్మకు చెప్పకుండా నేను మీ ఇంటికి వచ్చేస్తే అమ్మ పాపం ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ నాన్నమ్మకి సీరియస్ గా ఉందంటే వినవేంటి? వస్తావా రావా?